శిలక కొట్టుడు కొడితే చిన్నదాన ఏంటండి బాబు మీరా ఏం సంగతి అమ్మయ్య పీట తెచ్చుకున్నాను పీట అధిపతిని అయ్యాను దానికి అది ఉంటది ఏది గుచ్చుకుంటది ఒకటి ఆ చూసానులేండి చూసుకున్నా వెనక్కి వేసుకుని కూర్చున్నాను కాదు కానీ లోపల వంట చేస్తానికి ఇబ్బంది అయిపోతుంది అదే తురేగిపోయి తుప్పట్టేసింది బాగాలేదు బయట నెంబర్ 1 వేసా పొయ్యా మరే మామూలు మంతటి లోపల కూడా వేసారు అది లోపల కూడా వేయడానికి కావాల్సి ఇంకో మెటీరియల్ అయితే ఎత్తాను ఏం కాలుతాయి అన్ని మన ఉల్తుడు ఏం చేద్దాంలేండి మొన్న వేసి ఆల్రెడీ మొత్తం చాలా పని చేసాను కదా రోజు బిల్డప్ ఇస్తున్నట్టున్నాయండి పొయ్యేడు వచ్చిందని వాళ్ళకి వస్తుందో రాదని చెప్పేసి వాళ్ళతో వేయించమంటున్నాం వాళ్ళు ఎలా వేస్తారు చూద్దాం నెంబర్ 1 వేసావు అది అసలు మంచిగా మండుతుంది అది అప్పుడు చూసానండి మా అమ్మమ్మది వేసింది బాగానా శుభ్రంగా ఊక అప్పుడు ఈ ఊకది ఉండేది కాదు అప్పుడు ఒడ్లు పొట్టు వస్తుంది కదా ఎగరపోతే వేసేవారు ధాన్యం ఆ ఎగరపోతే పొట్టు వచ్చేది ఆ పొట్టు తెమ్మనేది మా మామ మామూలు రైస్ మిల్ దొరుకుద్ది కదా రైస్ మిల్ ఇప్పుడు మామూలుగా అక్కడికి వెళ్ళాలి తెచ్చుకోవాల్సి వచ్చేస్తుంది కళాల్లోనూ బయట తెచ్చుకునే వాళ్ళు ఎక్కడికక్కడ ఒడ్లు పొట్టు ఉండేది అది తెచ్చుకోవడం మట్టిలో కలిపేసి మా మామ వేసేది పొయ్యా మంచి నెంబర్ 1 ఉండేది తెలుసా పెట్టుకుని వేసేది దాంతో పాటు ఏమో సున్న కూడా తెచ్చాం కదా హోటల్ వాళ్ళని అడిగి అవును సున్నం మంచి బెంకం ఈ మధ్య అంటే చాలా మంది ఆ గ్యాస్ కొరత ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని హోటల్ వాళ్ళు అయితే అయింది కానీ నిజంగానే పాత రోజులు గుర్తు చేస్తున్నారు అందరూ మొత్తం కట్లు పోయిలండి మట్టితో కట్టించేస్తున్నారండి ఏకంగా బాయిలర్ లాగా ఎంత కట్లు వేసేస్తున్నారండి మళ్ళీ వచ్చిన బొగ్గులను కూడా అమ్మేసుకుంటారంటండి వాళ్ళ బాబా అన్నీ ఆదాయ మార్గాలే ఏది వృధా పోవట్లేదు బూడిదేమో గిన్నెలు తోమేసుకుంటున్నారు మొత్తానికి అయితే పొయ్యి అయితే నెంబర్ 1 వేసాడండి లోపల కూడా వేద్దాం అనుకుంటున్నాను ప్రసాద్ నీకు ఏమేం కావాలో చెప్పు అవన్నీ కూడా తెచ్చేద్దాం మన ఆడవాళ్ళని కూడా నాకేం కలిసి చెప్పి నాతో ఎంతరా నీతోనే ఏం చేయాలి నువ్వే బాగా వేస్తావు ఇప్పుడు వాళ్ళు ఉంటారా పోనీ ఇప్పుడు మట్టి అయితే పిసుకమనం చెప్పు తెచ్చేస్తాను కాలుతో తొక్కి పిసికేస్తా అన్ని నాకు అవి బాగా వచ్చు కాబట్టి నేను మాల్ అయితే మంచిగా రెడీ చేస్తాను వాళ్ళని కూర్చోబెట్టి మెత్తి చెప్తాను దగ్గరుండి ఎలా చెప్తాను అంటే బాగుంటది అలా గర్వంగా ఉంటది సరే అయితే గానీ మరి పొట్టు పొయ్యి మేస్టర్ అయ్యాను కదా మరి పొట్టు తెస్తావు ఒక అరబత్తా మిలిగి మరి ఇప్పుడు మనకి కళ్ళల్లో దొరుకుతుందా మిల్లిగడికి వెళ్ళాలి ఇంకా వెళ్ళు ఒక అరబత్త సరిపోద్దా అదే 10 కేజీలు సంచి ఇచ్చామనుకో మనం ఎంతగానో తెచ్చుకుంటాడు ఒక 20-30 ఇచ్చుకుంటాడు ఒక పెద్ద రేట్ తెచ్చే తర్వాత వెళ్దాం మట్టి తెచ్చేస్తానా మట్టి తెచ్చి ఇప్పుడు నెంబర్ 1 పోయి అందులో వాతావరణం కూడా ఇంకా మాగుడెట్టేస్తుంది చూసారా వాళ్ళు వంట చేస్తారు మరి రాత్రి సద్దనం తినేద్దాం చాలు నా మాట అన్నారా మాగుడెట్టేస్తుంది ఇప్పుడు మనం గుమాయించేస్తుంది వేడి వాన వచ్చినాక దీనికి శుభ్రంగా దీనికి ఏదో గుడ్డేసి కప్పేసుకుని లాన్ చేసుకోవాలంటే ఈ పొయ్యి ఇంకో కదిలిపోతుంది మీరు ఎట్టి దీన్ని చేస్తున్నారు కానీ తుప్పట్టే ఉంది ఇది అందంగా పొయ్యి వేసేసుకుందాం సిలకలాగా వచ్చి కదా చేతిలో పని పెట్టుకుని అయితే ఒక తెచ్చేస్తాను తెచ్చి నేను అన్నం ఉట్టు మీద ఉంది ఎండు చేప కాల్సిన ఏంటి కాల్చండి అలాగే బాగారు పెహదే వచ్చేప్పుడే కొంచెం ఊడిపోతుందని కడుతున్నాయా నిమిషాలు వెళ్ళి వచ్చేసాను ఇగోండి 25 కేజీలు మరి ఎంత ఉంటది ఇది సంచి 25 ఇది ఎంత ఉంటది సంచి పట్టి సైజు బియ్యం సంచి 30 కేజీలు ఏం చూడలేదులే ఇగో 20 రూపాయలు ఇచ్చుకున్నాడు అంతే మరి ఓకే ఉంటదిలే రేటు ఇంకో ఇలాంటి పెద్ద పెద్ద మూటలను మోహెచ్చా చూసేవాళ్ళకేమో సినిమాలు ఎలాంటివి ఉంటాయేమో మూట మోహేస్తారు అనుకుంటాం మనం ఓకెట్టేస్తారు అనుకుంటాను అందులోనా సరే వెళ్దాం మట్టికెళ్దామా మట్టికెళ్దాం నడైతే ఆ బూదిలో మట్టి బాగుంటదండి అప్పుడు మర్చిపోయి మీకు గుర్తుందో లేదో గతంలో మనం పొరిసేల కోసం తెచ్చాం గుర్తుందా పొరిసేల గోదావరి గట్టుకెళ్ళి తెచ్చాం అది మన ఇంటి వెనకాల ఉందా కొంచెం మూటలో దాచించాను ఎర్ర మట్టి ఉండాలి తర్వాత బోధి మట్టి ఈ ఓక నల్ల బూడిది మన పొయ్యిల బూడిది వస్తుంది కదా అది వేసి మొత్తం కరిపితే ఎలా ఉంటుంది తెలిసేయాలనా ఇంకో సిమెంట్ సరిపోదు అంతేనా నడైతే వెళ్దాం నెంబర్ 1 నాగార్జున సిమెంట్ కన్నా బలంగా ఉంటుంది అంతేనా అయితే వస్తానా గట్టే వస్తాను కొంచెం ఈ మట్టి కొంచెం అటు ఇటు అయినా పోయి రాదా సరిగ్గా
చాలా పెద్ద సిక్కి వచ్చిందే. ఒంటి మట్టి చూసారా? ఎంతైనా చూసాప్పుడు ఏంటి సగం వేయండి దీంట్లో దీంట్లో ఆపండి. మళ్ళీ వెనకాల పొయ్యి పూడు అంత ఎంత బాగా ఇస్తుందా? ఇంకా ఎక్కువ ఇంకా బాగా ఇస్తుంది కదా. ఇంకో రైస్ మిల్ కాడికి వెళ్ళి పెద్ద మూట తెచ్చాను. అసలు కొంచెమే వేస్తే బీచ్ మొత్తం వేసేస్తే ఇంకా బీచ్ కదా నా ఉద్దేశం. ఇలా తయారేంటే నాతో సావాసం చేశాక నేను అనుకుంటానండి, అందుకే నాకు చెప్తాడు అలాగే. మళ్ళీ తీసుకొని గడ్డ అయిపోయింది, వాడతలేదు కదండి. ఆ చెక్క ఉంది కండి అక్కడ గట్టిగా కంట్లో ఇదిగో ఇది అయిపోయిందా? అంటే బాగా నీరు పోసేనా? అప్పుడే నీళ్ళు వేస్తారండి, పొయ్యి పుడితేలా మరి. ఇదేంటి బాగుంది, ఇసుక సిమెంట్ సున్నం అన్ని కలిపితేనే కదండి అవుతుందా? మాల్ రెడీ చేసుకుందామా? దొరకండి వెయ్యండి బాబా, దొరుకుతున్నాడంటే మొఖం మీద గిట్ట అంతానా అంటే ఎంత ఉంది? ఇక్కడ పాట వేసుకోండి మీరు. పచ్చని చిల్ల కళ్ళుతోడుంటే మనం కూడా ఓ పాట పాడొచ్చు కదా మీరే, బ్యాక్గ్రౌండ్ కాపీరైట్ రాకుండా. ఏంటి మీ నేను స్టెప్ వేస్తున్నారు అనుకుంటారేమో అండి, నిక్కర్లో ఆనకెళ్ళిపోతుందండి, దాన్ని వెళ్ళాలనుకుంటున్నాను. విట్టల 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 పాండురంగా విట్టల 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 పాండురంగా విట్టల 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 పాండురంగా విట్టల. ఇదిగో శుభ్రంగా చితక తొక్కేసానండి, చూసారండి. మామూలుగా అనుకోండి మట్టి ఇలాగా మనకి ఎంత టైట్గా ఉండదండి. ఇవన్నీ వేసి ఒక దేశం కానీ ఇంకో జరుతులు చూడండి, పాకం పడతారు కదండి బెల్లం, జీడి పాకం లాగా సాగుతుంది చూసారా. ఇది మామూలు ఇలా కలిపితే అసలు పొయ్యి ఇంకా నెంబర్ 1. ఒరే మీరు పొయ్యి వేస్తున్నారా బ్రిడ్జ్ ఏమన్నా కడుతున్నారా అనుకుంటారు జనాలు అలాగానే. తడిపి ఏముంది తడుపు రెడీ అయిపోయింది. ఇంకోసం చూస్తున్నాం, బాగా తయారయ్యారు శుభ్రంగా. ఇప్పుడు మట్టి పిసకాలి తొక్కాలి. స్టార్ట్ చేద్దామా? అదే మొదలు పెడదామా? ఇటుకలు తెచ్చేస్తామా? కాదు, కింద లేరు మట్టి వేయాలి ఫస్ట్. మీకు ఎలా అర్థమైందండి? నువ్వు చెప్పాలి వచ్చి ఫ్రేమ్ లోకి చెప్తాను మీరేండి. అలా పొయ్యి స్పెషలిస్ట్ ఎక్కడి నుంచి చేపిస్తున్నా? ఇక్కడ రాగానా? అటే అటే ఆ కుండలు తీసేయాలి బుజ్జి. కుండలు తీసారా? సరిపోదమ్మా, పొయ్యికి ఇటుకలు ఎట్టేస్తే మట్టి ఏమి ఎక్కువ పట్టేది. కాంత మళ్ళీ రేపు మెత్తుకునేటప్పుడు మీరు రేపు వేసుకోవచ్చు. ఇక్కడ గిన్నెట్టి ఇక్కడ నుంచి నేను అక్కడికి అదేదో నువ్వు కాదు, మనం వీడియో చూసాను నేను. ఇసుక ఒకళ్ళు ఎత్తి పెడుతుంటే వాళ్ళు అక్కడ చింటున్నారు అక్కడే. ఎత్తి దింపేస్తా. పోనీ అక్కడి నుంచి ఎక్కువ రానొకమ్మ పోయా బుజ్జి. హలో, ఆ ప్లేస్లోనే కావాలి, ఇంకా ఇంటి నుంచి వద్దు. అంతే. ఇటుక ఎందుకో జనకి ఇటుకేంటి వెళ్ళేసి మా గ్యాపుల్లో మట్టి పూడిచాను. ఎవరో పెట్టారా ఏంటనుకున్నా నేను. వచ్చింది పోయా ఏం కొరండా పాప? పొయ్యి ప్రేమ బాగానే వేసారు మరి. ఇటుకలెట్టి పొయ్యి కూడా వేస్తే పొయ్యి నువ్వే స్పెషలిస్ట్ అమ్మా. అన్నాలు తినేద్దాం. ఇది నీ చెప్తాను ఎలాగయ్యాలో.
సరే అయితే ఇది ఇక్కడ అక్కడ నీట్గా అందుకో. పక్కనాడు అదే గోడ కడ ఉన్నాయి 4 ఇటుకల్లో తెచ్చాను చెప్తాను. ఆల్రెడీ మొన్న సెట్ చేసి ఉంచినాయి. నువ్వు పొయ్యి బలే సిలకలాగే ఇచ్చారు ఇద్దరునా. దివ్య పొయ్యి మెత్తడం అయితే అయిపోయింది. ఒక రోజు ఆరిన తర్వాత మా తమ్ముడు తెచ్చిన శుద్ధ ఉంది కదా, దాంతో నీట్గా కలిపేసి మంచిగా ముగ్గులు పెట్టేద్దాం. రెడీ అయిపోతాం. ఇవన్నీ మొన్న తనికెళ్ళి సున్నం కూడా తెచ్చామండి. ఇది బాగా బిగుతుందంట పొయ్యికి. వాళ్ళు చూడండి కాఫీ హోటల్ వాళ్ళు ఒక పొయ్యి అది వేయించుకుంటారు కదా, వాళ్ళని అడిగామండి పొయ్యి బీటలు వేయకుండా మంచిగా రావాలంటే ఏం చేయాలని అడిగితే వాళ్ళు చెప్పారండి. సున్నం తెచ్చాము, ఇది కలిపి మెత్తేస్తే నెంబర్ 1గా ఉంటుందండి పొయ్యి. ఏ ఇసుకలా ఉందండి పేదిదా సున్నం ఇసుక కదా, సున్నమా? అదే వాల్ పుట్టి అంటారు అలా ఉంటది. తెల్లగా ఉంటది కదా, తెల్లగా ఉంటది కదా వాల్ పుట్టి. అవును, ఇది మరి శుద్ధ కదా. ఇది పొయ్యి మెత్తుతాం కాబట్టి ఇలా నల్లగా వచ్చింది. అలా కదా, ఇది రకం రాతి నేలలోంచి వచ్చింది అన్నమాట. కాదు, నాకు అర్థం కాదు. ఇది ప్రత్యేకించి పొయ్యిలు మెత్తుకోవడానికి తయారు చేశారు అలా. అదే దేనికి వాడతారండి నా డౌట్ దేనికి వాడతారండి? నాకు తెలదండి. పొయ్యిలకైతే వాడతారంట. పొయ్యిలకు వాడతారు, అది మనం వాడుతున్నాం సపరేట్ గా. మెత్తే మెత్తే అది చూడండి, ఇంకా ఎలా చూసారు మైదా పిండిలాగా బిగింపు బంకమట్టిలాగా ఉందా? అందుకే బాగా బిగుతుంది. బయట పోయి చూడండి ఎంత చక్కగా ఉందో. అవును, బీటలు బాగున్నా. ఇంకో ఉత్తి మట్టి అనుకోండి, ఇలా బీటలు వస్తాయి చూడండి. ఇగో వచ్చినాయి గాలి బీటలు. ఇంక ఈ వేసేసాక బీటలు ఉండవు. ఇంకా బాగుంటుంది పేస్ట్. ఇది పేస్ట్ అదే శుద్ధ పేస్ట్. పేస్ట్ తవ్వుకోండి, డాబర్ రెడ్ పేస్ట్ లో ఉన్నాయి. ఇదిగోండి మొత్తం మీద శుద్ధతోట అయితే మెత్తేసానండి. అయిపోయింది శుభ్రంగా పని. రేపొద్దుట శుభ్రంగా రేపొద్దుట పేడతో అలికేసుకుని ముగ్గులు ఎట్టేసుకోవడమేండి. ఇంట్లో ఇదిగోండి ఇంకా ఫైనల్ గా మా పొయ్యికి ముగ్గు కూడా పెట్టేస్తున్నామండి. ఫైనల్ గా ఒక మంచి పొయ్యి అయితే రెడీ అయిందండి. ఈ ఎండాకాలం శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఎండకి వానకి బయట చేయకుండా లోపల చేసుకుంటాం. ఇప్పుడు పాలు పొంగిచ్చి పరమాన్నం చేయబోతున్నాం అండి. పెహద్ పొలాలు తెస్తావు, పొయ్యిలకి ఇద్దాం. ముందు పొలాలు కాదు, జావా చేస్తాను. జావా చేస్తారా? ఏంటి ఎప్పుడు నేర్చుకున్నారండి జావా? ఏంటి అంటే C++ జావా అంటారు కదా. అదా అమీర్పేట వెళ్ళాను పని ఉండి. మెట్రో ట్రైన్ ఉంది కదా, హౌసింగ్ బోర్డు వెళ్తా అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చూసాను అనమాట. ఒక 5 నిమిషాలు ఆగింది అక్కడ మెట్రో. ఒక 5 నిమిషాలు ఆగింది. ఓకే, అప్పుడు నేర్చుకున్నాను 5 నిమిషాల్లో. 5 నిమిషాల్లో జావా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ జావా ఇక్కడ చేస్తారు. ఇందులో పొట్టేసి అలికాం కదా, చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చినాయండి. వరి మొక్కలు ఒక ఇందులో వచ్చి ఏండి కొత్త పోసిపోయండి మీ చేతితోటి. ఎక్కడెక్కడ కూడా ఇలాగేయండి. కథ కుంకుమ ఎక్కడెక్కడ వేయండి సరిపోద్ది. జై శ్రీరామ్. కథ కుంకుమ కూడా అంటే బాగారు. ఇంకా 2 ఎకర పుల్లలు కూడా వెలిగిస్తాను, మంచి సువాసన వస్తుంది. నరాల్లో కూర్చో. లక్ష్మీదేవి మంచిగా మమ్మల్ని ఆశీర్వదించండి.
అది ఏ ఆటంకాలు లేకుండా పొగది రాకుండా చక్కగా మండించమ్మా అగ్నిదేవా తండ్రి. మంచి పుల్ల ఎట్టాలి, మనం మంచి పుల్ల ఎట్టలేదు. మంచి పొలం ఆడతాము, దానికి తగ్గట్టు మనకు అనుకూలంగా ఉంది కదా, పొయ్యి బాగుంది కదా, రామండుద్ది. బోలు వంటలు వండి ఇచ్చాను బాబా, కట్టెలు తెత్తవా? చెప్తాను. పెట్టకుండా ఇప్పుడు పాలు పొంగిద్దాం అనుకుంటున్నా అండి. కొత్త కుండ ఇది. కొత్త కుండ ఒక అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టాం పక్కన. ఇప్పుడు దీంట్లో ఒక సగం వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు మరగబెడదాం. నీళ్లు ఇలా నీళ్లు మరగబెట్టుకున్నాం అనుకోండి, కుండ నుంచి మనకి మట్టి వాసన రాదు, దాంతోపాటు కుండ కూడా మంచి బెంకం వస్తుందండి. బావగారు పొయ్యి బగబగా బలిమండి వస్తుందండి. బాగుంది, వచ్చిందేవే ఇంక మనకి. బావగారు పొంగిపోతున్నాయి పాలు. అమ్మ తల్లి లక్ష్మీదేవి కరుణించింది. ఏం పోసేతనే బలి పొంగిని అండి అంటున్నానా. గృహప్రవేశాలు ఇప్పుడు చాలా సేపు పొంగ చూసి 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 అలా ఏదో పక్కన పొంగుది. అయ్యి బాబోయ్ పొయ్యి బలి మండి వేస్తుందండి. పొలవమని పొంగిపోతుందా ఇట్టు. ఇప్పుడు ఎట్టారు లేదా, అప్పుడు పొంగిపోయింది. మంచి దమ్ముగా మడుతుందండి పొయ్యా అంటే. అయ్యో రేళ్ళని పప్పేకనా పొంగనే పాలన్నీ పొంగేసిందా పొయ్యా. ఎన్ని పాలు పొంగితే అంత మంచిది మనకి. ఈ గాజు మొత్తం మనం అలా మన సిరి సంపదలు అలా పొంగి పొరలిపోతాయి అనమాట. సాగరు సిరి సంపదలు పొంగి పొరలిపోతాయి. ప్రసాద్ ఇక్కడ పొయ్యికి కొంచెం పెడతాను, తర్వాత కొంచెం దేవుడి మొదలు కూడా పెట్టు. ఇది పొయ్యి మామూలు విషయం ఏంటి, పొయ్యే దేవుడు అండి బాబా, అగ్నిదేవుడా. స్పూన్ కావాలా? అట్లదా చేతి తింటావా? తినేస్తాను నేను. ఒకటే ఉంది స్పూన్. పరమాన్నం క్షీరాన్నం. పొయ్యి అయితే భలే మండిందయ్యా. ఆహా బాగుందా? వేడిగా ఉంటుందా? నెంబర్ 1గా ఉంది. వెళ్తూ నవ్వుతుంటే ఇంకా బాగుందా. రేపు నుంచి మన పొయ్యి మీద మంచి మంచి వంటలు వస్తాయండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.